ఇంటి మీద రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు. అప్పుడేమో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలు అడ్డం పెట్టి వీలైనంత వరకు ఆ ఇంటి మీద నీళ్ళు వెళ్ళేలాగా చేసి అదేది డ్రోన్లు తిప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారితో ఎంత హైడ్రామా నడిపించాలో అంత చేశారు, అప్పుడు ఇల్లు మునిగిపోవాలని. ఇప్పుడేమో మునిగిపోకుండా కోసం చంద్రబాబు నాయుడు బుడమేరుని గేట్లు ఎత్తేసాడు అని మాట్లాడతాడు. అసలు ఆ రెండింటికి సంబంధం ఏంటో నాకు అర్థం. ఇంకా నయం, జగన్మోహన్ రెడ్డి గారి నోటికి మొక్కాలి. నదుల్ని అనుసంధానం చేయడం వల్ల, అదే సంగమం దగ్గర గోదావరి నీళ్ళు వచ్చి కృష్ణలో కలవడం వల్ల ప్రకాశం బ్యారేజీ ఈ పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు చాలా రాంగ్ చేశాడు, నదుల అనుసంధానం రాంగ్ అని అనలేదు. సంతోషించాలి, దయచేసి మీరు అందరూ గమనించాలి ఈ విషయం. ఇప్పుడు ఈ డైలాగ్ మరి ఇది వినేమన్నా రేపు మొదలెడతారేమో. చంద్రబాబు నాయుడు గోదావరిని కృష్ణని అనుసంధానం చేశాడు, అందుకే ప్రకాశం బ్యారేజ్కి ఈ ముప్పు వచ్చిందని ఏమైనా అంటారేమో, రేపు చూడాలి. తర్వాత అమరావతికి సంబంధించి బసవయ్య గారు నమస్తే, ఒక పోస్టు వైసీపీ బ్యాచ్ రేపు కమ్మవారం, రేపంట కమ్మవారం అంట, అంటే మరి ఇవాళేమో సోమవారం అంటే కమ్మవారమా, అంతేనేమో వాళ్ళ ఉద్దేశం అదేమో. వారాలు కూడా కులం పేరు పెట్టేశారండి. రేపు కమ్మవారం సాయంత్రం 5 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి అండర్ వాటర్ ఏఐ, అంటే అదేదో జలాంతర్గామి లాంటిది, అండర్ వాటర్ ఏఐ రాజధాని భ్రమరావతికి ఈ సబ్మెరైన్ బయలుదేరుతుంది, వెళ్ళాలనుకునే వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోండి ఇవ్వాలే అని ఒక ఆయన పెట్టాడు. సరే, దాని కింద కామెంట్స్ అందరూ ఆ బ్యాచే కాబట్టి ఆహా ఓహో భలే పెట్టావన్నా సూపర్ అన్నా అనేది ఒకడు. ఇంకొకడు పెడతాడు, మన కులపు అమరావతి ఇదే, హైకోర్టు రోడ్డు అది, సముద్రం వచ్చింది అంతే అక్కడికి అనేది ఇంకొకటి. సముద్రం వచ్చిందంట కులపు అమరావతికి. బసవయ్య గారు మీది ఏ కులం అండి? నేను ఎస్సీ అండి, ఎస్సీ మాదిగా. ఈ పెట్టినోడికి ఏమైనా చెప్తారా? ఈ పెట్టిన ఆయన రెడ్డి సామాజిక వర్గం చెబుతూ కానీ, నేను అడిగినప్పుడు చెబుతురు కానీ అది కూడా. తర్వాత నమ్మండి ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అక్కడ ఏదో నీళ్లున్న కొన్ని ఫోటోలు పెట్టి ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పెట్టాడు. ఇంకోటి, అమరావతి మునిగిపోవాలని వైసీపీ కోరిక అని చంద్రబాబు నాయుడు గారు అంటే సిగ్గుండాలి చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడడానికి అనేది ఇంకో పోస్టు. తర్వాత బాబు చేతగానితనానికి నష్టపోయిన ఏపీ ప్రజలంట. బాబుకే చేతగానితనం, మరి మనం పొడిచేస్తాం కదా. తర్వాత ఇంకొకటి, ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కట్టించిన రిటైనింగ్ వాల్, పైగా దేవినేని అవినాష్ అన్న చేసిన కృషి ఫలితం, ఈ రిటైన్ వాల్ లేకపోతే ఇదంతా మునిగిపోయేదని అది ఉద్దేశం. దేవినేని అవినాష్, అది పరిస్థితి. ఇంకోటి, పిచ్చి జగన్ వరదలు వస్తే అధికారులను పంపి యోగక్షేమాలు చూశాడు, కానీ బాబు గారు పబ్లిసిటీ చేసుకుని వెళ్ళారంటండి. ఇదంతా పబ్లిసిటీ నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు చేసింది. వీళ్ళ దృష్టిలో అది ఆ స్థాయిలో ఉంది వీళ్ళ ఇంటెలిజెన్స్. ఇంకో ఆయన పెడతాడు, దేశంలో రాజధాని మునిగిపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అంటే గడిచిన 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నాం కదా, అందుకని మునిగిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మొదలెట్టారనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏమైందో, అంతకుముందు చెన్నై ఏమైంది, ఫ్లైట్లు కొట్టుకుపోయినాయండి వాటర్ వచ్చి ఎయిర్పోర్ట్లో. ముంబై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు కొట్టుకుపోయినాయి నీళ్లలో. ఢిల్లీ నగరం దేశాలు కొట్టుకుపోయినాయి. న్యూయార్క్ నగరం అతలాకుతలం అయిపోయింది ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. దుబాయ్లో కూడా జరిగింది. అయితే మరి నిజంగా అమరావతి అలా అయిందా? ఇవాళ వెళ్ళి చూస్తే అమరావతి ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు వెళ్ళి చూడండి, ఎవరైనా వేయండి ఫోటోలు, వేయండి లేటెస్ట్ ఫోటోలు అవి ఇప్పుడున్న ఫోటోలు అవి అమరావతిలో ఇందాక గంట క్రితం తీసిన ఫోటోలు అవి, పొద్దుగూకుతుండగా తీసిన ఫోటోలు అవి. అది మునిగిపోయిన రాజధాని మన కుల రాజధాని కాదురా నాయన, మీ గుల రాజధాని, మీ గుల తీర్చే రాజధాని. అది తీర్చిందిగా, 3 రాజధానులు ఎటుపోయి ఇక్కడికి వచ్చిందిగా, కూర్చోబెట్టారుగా, ప్రజలు తీర్చారు. అదే ప్రజలే. చెప్పండి బసవయ్య గారు, అది కుల రాజధానా, మునిగిపోయిన రాజధానా, లేకపోతే అదే సబ్మెరైన్లో తీసుకెళ్తారంట ప్రకాశం బ్యారేజ్ నుంచి అమరావతికి? అవన్నీ చూస్తే ఏంటి మీ రియాక్షన్ ఏంటి?
మీరు అమరావతి దళిత జేఏసీ అధ్యక్షులు. మీరు మళ్ళీ చెప్తున్నా, బసవయ్య గారు